ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, మనము దేవునిలో ఏ పిలుపును కలిగి ఉన్నామో, మన పిలుపేమిటి ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించుకోవాలి. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ కూడా పిలువబడినటువంటి వారే. అయితే మీ పిలుపు ఏమై ఉన్నది అనేది మొదట మనము తెలుసుకోవాలి. ఆ తరువాత మనము దేని కొరకైతే పిలువబడ్డామో ఆ విషయంలో మనము బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ జాగ్రత్త అనేది లేకపోతే మనము లోకంలో పడిపోయే అవకాశాలు చాలా రకాలుగా కనిపిస్తుంటాయి. కొంతమంది జీవితాలని చూసినట్లయితే కొంతకాలం ప్రార్థనలో స్థిరముగా ఉంటారు, చాలా బలంగా ఉంటారు. ఇంకొంతకాలము లోకంలో పడిపోతుంటుంటారు. అయితే ఇక్కడ ఎందుకు స్థిరత్వం లేదు, ఎందుకు జారిపోతున్నాము? ఒక నిర్ణయం తీసుకుంటాము, నేను బాగా ప్రార్థన చేయాలి, బాగా నేను దేవునిలో ఉండాలి, నేను ఇంకా లోకంలో ఎన్నడూ కూడా పడిపోను, ఇక నేను జారిపోను అని ఒక తీర్మానం తీసుకుంటారు. కానీ ఆ తీర్మానం తీసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు మరలా లోకంలో పడిపోతూ ఉంటారు యథావిధిగా. ఎందుకు ఆ స్థిరత్వం లేదు అని అంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటున్నది, మనం మొదట మన పిలుపును గురించి తెలుసుకోవాలి. మనము దేని కొరకు పిలువబడ్డామో దానిని కనుక తెలుసుకున్నట్లయితే దాని మీద మనము గురి నిలిపి, ఓకే నేను దేని కొరకు నేను పిలువబడ్డాను అని మనము తెలుసుకొని ప్రతిరోజు నువ్వు ఆ పిలుపును గురించి నువ్వు జాగ్రత్త పడాలి. ఇలా చేయడం తప్పు, ఈ విధంగా నేను జీవించకూడదు, ఇలాగ చేస్తే ఇదిగో నా పిలుపుని నేను కోల్పోతాను అని ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త పడాలి. అలా జాగ్రత్త పడుతున్న ప్రతిసారి కూడా నువ్వు లోకంలో పడిపోవడానికి, జారిపోవడానికి అవకాశాలు అనేవి ఉండవు. కాబట్టి ఈరోజు మొదట మీ పిలుపు ఏమిటో తెలుసుకోండి. ఇది ఏ విధముగా మీ పిలుపు తెలియబడుతుంది అని అంటే, నీవు దేవునితో ఎంత ఎక్కువ సమయము గడుపుతావో ప్రార్థనతోనూ, ప్రాముఖ్యముగా వాక్యముతో ఎంత ఎక్కువ సమయం నువ్వు గడుపుతావో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించి నీ పిలుపు ఏమిటో నీకు బయలుపరుస్తాడు. అప్పుడు నీ పిలుపును గురించి నువ్వు జాగ్రత్త పడినట్లయితే ఎన్నటికీ కూడా లోకంలో పడిపోకుండా స్థిరమైనటువంటి పునాది మీద నిన్ను నువ్వు కట్టుకొనగలుగుతావు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడే ఈరోజు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్.